వినూత్నంగా జరిగే పారవేట కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసేటువంటి వారాహి వీరుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో వాళ్ళ కుర్రోళ్ళందరూ ఫ్లెక్సీలు వేయించుకోవడం జరిగింది. దాన్ని అర్ధరాత్రి అధికారం ఉందని, దమ్ము పగురుందని రౌడీజంతో, గూండాయుధంతో దాదాపు 20-30 మంది కుర్రోళ్ళు వచ్చి అన్యాయంగా చించేయడం జరిగింది. అదే పద్ధతి కానీ జనసేన వాళ్ళు అవలంబిస్తే ఒంగోలులో ఈ సోకాల్ లీడర్లు ఎవరైనా కావచ్చు, టికెట్ ఉందో లేదో తెలిసి తెలియనటువంటి బాలినేని కానీ జగనీ కానీ ఎవరైనా సరే కరెక్ట్గా అరగంటలో మొత్తం చించేసి నేలమట్టం చేయగల కెపాసిటీ జన సైనికులకు ఉంది. కానీ ఆయన చెప్పే సిద్ధాంతం శత్రువును కూడా ప్రేమతో చూడమన్నాడు. ఆ ఒక్క ఉద్దేశంతో చూస్తున్నాం. ఒంగోలులో జనసేన తెలుగుదేశం కలిస్తే బలంలో వీళ్ళు మట్టి కొట్టుకుపోతారు. రోడ్డు మీద ఫ్లెక్సీ కాదు కదా, ఏమీ జరగదు. కానీ శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళ రిక్వెస్ట్ మీదకి 1 టౌన్లో కేసు పెట్టడానికి వెళ్తున్నాము. ఈ కేసు పెట్టాక పోలీసు వాళ్ళు న్యాయం చేసి కొత్త ఫ్లెక్సీ వైసీపీ నాయకుల చేత కానీ పోలీసు వాళ్ళు కానీ ఏర్పాటు చేయకపోతే జరిగే పరిణామాలకి పోలీసు వారిది, అధికార పార్టీ వాళ్ళది పూర్తి బాధ్యత వహిస్తారు. ఓటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకుండా అధికార పార్టీ నాయకులు కూడా వాళ్ళ కార్యకర్తలకు చెప్పాలి. లేని పక్షంలో మీరు ఆల్రెడీ పార్టీలోనే చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇంకా నీచమైన పొజిషన్కి పోతారు. ఒంగోలులో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారు. పోలీసు వాళ్ళు కూడా దీన్ని ఆదిలోని తుంచేయకపోతే చాలా దాడులకు తెరదీసే ప్రమాదం ఉందని తెలియజేస్తున్నాము. దయచేసి